సమస్త మహిమ ఘనత ప్రభావంలో మన యేసయ్యకే చెందునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరున నా హృదయపూర్వకమైన వందనాలమ్మా. నా పేరు మల్లికార్జునరావు. నేను ఒక హిందూ కుటుంబంలో జన్మించాను. నేను క్రిస్టియన్ కాదు, నేను హిందువునే. ఈరోజు ఏదో చర్చిలో ప్రసంగం చేసినట్టుగా కాకుండా మనమంతా ఒక కుటుంబ సభ్యులాగా కూర్చొని మాట్లాడుకుందాం. అందుకే నేను కూడా కూర్చున్నా. ఎందుకంటే ఈ పూజంతా దులిపాం, బయట గడ్డంతా పీకాం, అందుకని కొద్దిగా కలిసిపోయినట్టు అయిపోయింది. లేదా నిలబడి చెప్పాను, ఏమనుకోబాగా. చాలామందికి యేసు ప్రభు ఎవరు అనేది తెలియదు. యేసు ప్రభు నిజమైన దేవుడా, లేకపోతే అందరి దేవుడితో పాటు ఈయన కూడా దేవుడా అనేది మనం తెలుసుకుందాం. బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే, దానికంటే ముందు ఈ ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి. ఖురాన్ ఉంది, భగవద్గీత ఉంది, బైబిల్ ఉంది. బైబిల్ ఏమని చెప్తుంది అంటే, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి ఎందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను మనం పూజింపకూడదు. వాటికి మనం సాగిలు పడి దండాలు పెట్టకూడదు, వాటికి కొబ్బరికాయలు కొట్టకూడదు. ఎందుకు అంటే దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయన్ని ప్రేమించిన వారైతే 1000 సంవత్సరాల వరకు ఆయన కరుణిస్తూనే ఉంటాడు. యేసు ప్రభు మనకు సంబంధం లేదని అనుకుంటే, మనం దేవుని నమ్మకపోవడం వల్ల మనం చేసిన పాపాలు మన పిల్లల మీదకి, వాళ్ళ పిల్లల మీదకి, వాళ్ళ పిల్లల మీదకి 3-4 తరాల వరకు శాపం వెళ్ళిపోతూనే ఉంటుంది. అదే యేసు ప్రభు నిజమైన దేవుడిని మనం నమ్మినట్లయితే 1000 తరముల వరకు ఆయన కరుణించబడనై ఉన్నాడు. వాస్తవానికి నోటి మాటతోటి దేవుడు ఆకాశం కలుగును కాకంటే ఆకాశం కలిగింది, భూమి కలుగును కాకంటే భూమి కలిగింది, సముద్రం కలుగును కాకంటే సముద్రం కలిగింది, చెట్లు జంతువులు అన్నీ కూడా నోటి మాటతోటి కలుగు చేశాడు దేవుడు. కానీ మనిషిని మాత్రం అలా చేయలేదు ఆయన. ఎందుకంటే మనిషి అంటే అమితమైన ప్రేమ దేవుడికి. ఆయన బంకమట్టిని తీసుకొని ఆయనలాగే చాలా అందంగా సుందరంగా తయారు చేసుకోవడం మనల్ని. అందుకే మనం ఇట్లా ఉన్నాం. అయితే మనిషిలాగా బొమ్మను తయారు చేసుకొని ఆయన జీవాత్మను ఊదాడు. అప్పటి నుంచి మనం బ్రతుకుతున్నాం. ఆయన దగ్గర నుంచి వచ్చిందే ఆత్మ, అది పరమాత్మ. పరమాత్ముడి దగ్గర నుంచి మనకు ఆత్మనిచ్చాడు. మళ్ళీ మనం ఈ భూమి మీద బ్రతికిన రోజులు బ్రతికి చనిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఆత్మ ఆయన దగ్గరికే వెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? నిజమైన దేవుడు ఎవరో అసలు మనం మర్చిపోయాం. మనల్ని ఎవరు పుట్టించాడు, మనల్ని ఎవరు పోషిస్తున్నారు, మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం అనేది అసలు పూర్తిగా మానవుడు మర్చిపోయాడు. కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, ఊరికి ఒక దేవుడు, వర్గానికి ఒక దేవుడు, ఒక రాజకీయ పార్టీకి ఇంకొక దేవుడు, ఇలాగా అంత కలుపుతాలు చేసుకున్నాం. కులాలు మతాలు యాక్చువల్గా లేవు అసలు మనకి. వాళ్ళు చేసే పనిని బట్టి కులాలు మతాలు అన్నీ కూడా మనమే పెట్టుకున్న మనుషులు. ఈ వాక్యం సెలవిస్తుంది, తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు నేను తప్ప వేరొక దేవుడు లేడు అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. నువ్వు ఏ కులమైనా సరే, నువ్వు రెడ్డివైనా నీకు దేవుడు యేసుక్రీస్తే, నువ్వు చౌదరివైనా నీకు దేవుడు యేసుక్రీస్తే, నువ్వు చాకలివైనా నీకు దేవుడు యేసుక్రీస్తే, నువ్వు మాదిగైనా మాలైనా యానదైనా ఎరుకులైనా ఏదైనా సరే యేసుక్రీస్తే దేవుడు ప్రతి మానవుడికి. ఈ విషయాన్ని మర్చిపోయి యేసుక్రీస్తు అంటే పలానా తక్కువ కులానికి చెందిన దేవుడు కదా, యేసుక్రీస్తు అంటే ఏదో ఊరి బయట ఉండే వాళ్ళ కోసం కదా, యేసు ప్రభు అంటే దేవుడు అందరిలో ఇంకొక దేవుడు కదా అనుకుంటున్నారు. కాదు, దేవుడు ఒక్కడే. ఒక గ్రామానికి ఒక సర్పంచే ఉంటాడు, ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేనే ఉంటాడు, ఒక మండలానికి ఒక ఎంఆర్ఓనే ఉంటాడు, ఒక జిల్లాకి ఒక కలెక్టరే ఉంటాడు, ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, ఒక దేశానికి ఒక ప్రధానమంత్రి ఉంటాడు. ప్రపంచం మొత్తానికి దేవుడు ఒక్కడే ఉంటాడు. అంతేగాని ఆయనకి ఏదో ఒక 10 చేతులు, 12 తలలు, ఈ చేతిలో కత్తి, ఈ చేతిలో గద, ఈ చేతిలో ఇంకొకటి, కాళ్ళ కింద వేసి తొక్కటం, అవన్నీ ఉండవు. ఆయన చాలా అందమైన దేవుడు. ఆయనకు ఒక రూపం లేదు, ఆయన ఆత్మస్వరూపి. కాబట్టి మనం అంతా తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో మానవుడికి రక్షణ లేదు. ఎందుకంటే దేవుడు ఎవడో మర్చిపోయాడు. నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతున్నాను. ఏదో పుట్టాను, మంచి కులంలో పుట్టామా, మంచి కులంగానే బ్రతుకుతున్నాం. తక్కువ కులంలో పుట్టామా, తక్కువ కులంగానే బ్రతుకుతున్నాం. ఏదో మన పెద్దోళ్ళు పొలం పని చేస్తే మనం కూడా పొలం పని చేస్తున్నాం. రాజకీయ నాయకులు అయితే మనం కూడా రాజకీయంలో ఉంటున్నాం. మన పెద్దోళ్ళు ఉద్యోగస్తులు అయితే మనం కూడా ఉద్యోగంలో ఉంటున్నాం. ఇలా ఏదో మన సాంప్రదాయ ప్రకారం వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ ఒక రోజున చనిపోవాలి. మనము చనిపోయిన రోజున నీది ఏ కులమైనా, నీకెంత డబ్బున్నా, నీకెంత పేరున్నా, పలుకుబడున్నా, మనం వేసుకున్న చొక్కా కానీ చీర కూడా రావు. అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ పొంతలమ్మ గారి చర్చిలో నుంచి బయటికి వెళ్ళేదాకా కూడా గ్యారెంటీ లేదు, నువ్వు ఇంటికి వెళ్ళేదాకా కూడా గ్యారెంటీ లేదు. కానీ చనిపోతే మీరు ఎక్కడికి వెళ్తారు? అందరూ అనుకుంటా ఉంటారు, చనిపోతే
పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తారు, పాపం చేస్తే నరకానికి వెళ్తారు, అక్కడంతా తక్కెట్లో పెట్టి తుంచుతారు అని అనుకుంటారు. అయిన భ్రమలు. యేసు ప్రభు నిజమైన దేవుడిని నమ్మితే మాత్రమే మనం పరలోకానికి చేరతాం. లేదంటే భయంకరమైన అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన నరకం, చీకటి, పనులు కొరుకుట. ఈ లోకంలో చిన్న చిన్న కష్టాలు ఉంటాయి, చిన్న చిన్న బాధలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, బయట ఆర్థికపరమైన సమస్యలు ఉంటాయి. అయినా కూడా మనం భరించుకొని ఉండాలి. దేవుడు అన్నిటినీ తయారు చేసి మంచిగా బ్రతకమని మానవుడికి చెప్తే ఈ దేవుడు వద్దని చెప్పింది ఏదైతే ఉందో ఆ పాపం కోసమే ఎదురు చూశాడు. అందుకని దేవుడికి దూరం అయిపోయాడు. మానవుడు దేవుడికి దూరం అయిపోయాడు. ప్రపంచమంతా ఏలు ఆ ఒక్క చెట్టు పండు తినొద్దని జస్ట్ ఆజ్ఞ పెట్టాడు దేవుడు. సాతానుగాడు పాము రూపంలో వచ్చి ఏం కాదు తినండి అని ఒక ప్రణాళిక సిద్ధం చేస్తే ఆ అవ్వ వచ్చేసి తినేసింది. తిని భర్త గోడు చేసింది. అదంతా ఒక పెద్ద స్టోరీ చెప్పాలి అంటే. ఇలా తినటం వల్ల దేవుడికి దూరం అయిపోయాడు. సరే బ్రతుకుతా ఉన్నారు. మళ్ళీ కొన్ని రోజులకి అందరూ బాగా విచ్చలవిడిగా పాపం చేసేస్తున్నారు. ఈ ప్రపంచమే నాకు వద్దు, నేను మనుషుల్ని చంపేస్తాను, నీతిమంతుడు ఎవడైనా ఉన్నాడా అని చూస్తే దేవుడు ఆకాశం నుండి చూసినప్పుడు ఒకే ఒక్క వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి పేరు నోవాహు. ఆయనకి చెప్పాడు, నోవాహు, ఈ ప్రపంచాన్ని నేను పాడు చేస్తున్నా, 40 రాత్రులు 40 పగుళ్ళు నేను వర్షాన్ని పంపించి భూమిని మొత్తాన్ని నింపేస్తున్నా నీళ్లతోటి. నువ్వైతే నీ కుటుంబంతో ఒక మంచి పడవ తయారు చేయి, కుటుంబంతో నువ్వైతే బ్రతుకుతావు, ఎందుకంటే ఈ లోకం అంతా పాడైపోయింది అని దేవుడు మానవుడికి ఆజ్ఞ ఇచ్చాడు. నోవాహు అనే వ్యక్తికి ఎన్ని మూరలు ఉండాలి, ఎన్ని అడుగులు ఉండాలి, ఎంత పొడవు ఉండాలి, దేవుడు మొత్తం క్లియర్గా అతనికి చెప్పాడు. అతను ఆ ఓడ తయారు చేసిన రోజులు కూడా ప్రజలందరికీ చెప్తా ఉన్నాడు, అయ్యా దేవుడు ఈ ప్రపంచాన్ని పాడు చేస్తున్నాడంట, నేను ఓడను తయారు చేస్తున్నాను, మీరంతా సిద్ధంగా అండి, ఓడలోకి ఎక్కండి, మీ ఇల్లులు, మీ బట్టలు, మీ బంగారాలు ఇవన్నీ ఏముండవు, మీ కుటుంబాలు, మీ జీవాలన్నీ పోతాయి, మీరు ఎక్కండి అంటే అందరు హేళనగా ఉన్నారంట. ఇటేదో పిచ్చోడు పడవ కడుతున్నాడు, ఈ పడవలో ఎక్కితే ఎంతమంది పడతారు, మనల్ని బ్రతుకుతాడని గ్యారంటీ ఏంటి, వర్షం వస్తుందంట, అసలు అయినా 40 రోజులు ఎందుకు వస్తుంది అని హేళన చేశారు. మొత్తానికి దేవుడు వర్షాన్ని కురిపించాడు. ప్రపంచం మొత్తం మునిగిపోయింది. ఆ ఒక్క పడవ మాత్రమే మిగిలింది. ఆ ఒక్క కుటుంబం ద్వారా మళ్ళీ కూడా మొత్తం ప్రపంచం అంతా నిండిపోయింది. నిండిపోతే దేవుడికి అంటే మానవుడు బాగా తెలివైన వాడిగా ఉండాలని, బాగా గర్వపడుతూ నేనంటూ ఏదో సాధించాలని బాబేలు గోపురం అని ఒకటి పెద్దది భారీ ఎత్తున కట్టడానికి ప్లాన్ చేశారు. ఇదంతా కూడా కడతా ఉంటే దేవుడు చూసి వీళ్ళంతా ఒకే విధంగా ఉంటున్నారు అని దేవుడు ఆ గోపురాన్ని కూల్చేశాడు. ఈ కూల్చేయటం వల్ల ఎటోళ్ళు పరిగెత్తి పరారైపోయారు. ఆ ప్రమాదంలో కొంతమంది చనిపోయారు, కొంతమంది రకరకాల దేశాలకు వెళ్ళిపోయారు. అప్పుడు దాకా ఒకటే భాష ఉండేది భూమి మీద. అప్పటి నుంచి మన భాషలన్నీ మారిపోయాయి. తమిళ మాట్లాడేవాడు తమిళ మాట్లాడతాడు, తెలుగు మాట్లాడేవాడు తెలుగు మాట్లాడతాడు, దుబాయ్లో ఉర్దూ మాట్లాడతారు, ఇంకో చోట ఇంకో భాష మాట్లాడతారు, ఇంకో చోట ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇలా భాషలన్నీ కూడా అప్పటి నుంచి తయారైనాయి. అప్పటి నుంచి అయినా సరే మంచిగా ఉంటున్నారా? దేవుడికి దూరం అయిపోయారు. దేవుడు చూశాడు, నేను ఇంకా చాలా వీళ్ళని కాపాడుతున్నాను, వీళ్ళెవరు కూడా బాగుపడట్లేదు, వీళ్ళందరూ ఏదో ఒక దేవత పేరు, ఒక దేవుడి పేరు చెప్పుకొని ఆ నోరు లేని మూగజీవాలను బలిస్తున్నారు, కోళ్ళను కోస్తున్నారు, మేకలను కోస్తున్నారు, దున్నపోతులను కోస్తున్నారు, ఎద్దులను కోస్తున్నారు. ఆ రక్తంలో పరిశుద్ధత లేదు. కానీ మానవుడు పాపం పోవాలి అంటే రక్తం చిందించబడాలి, కానీ ఆ జంతువుల రక్తంలో పరిశుద్ధత లేదు. అందుకని ఇది కాదు, నేనే మానవ రూపంలో భూమి మీదకి వెళ్తానని ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక పరిశుద్ధమైన కన్యక, పెళ్లి కానీ మరియా, ఆవిడ ఒక కన్యక. ఆ కన్యక ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భమందు ఆయన బిడ్డ రూపంలో మారి ఆయనే నార్మల్గా మనమంతా ఎట్లా పుడతామో అట్లాగే ఈ భూమి మీద జన్మించాడు. జన్మించిన తర్వాత 33.5 సంవత్సరాలు బ్రతికాడు ఆయన ఈ లోకంలో. ఈ బ్రతికిన రోజులు కూడా కొన్ని రోజులు సొంతంగా ఆయన తినడానికి కష్టపడ్డాడు, కుటుంబానికి సహకరించాడు. ఆ తర్వాత నెరవేరాలి కాబట్టి ప్రణాళికలో మన కోసం, మన పాపాలు చేసిన నిమిత్తం ఏ కోళ్ళను కోస్తేనో, లేకపోతే మేకలు కోస్తేనో, పొట్టెలను కోస్తేనో మన పాపాలు పోవు అని ఆయనే భూమి మీదకి వచ్చి మానవుడిగా అవతరించిన తర్వాత 33.5 సంవత్సరాలు బ్రతికి మన కోసమే దెబ్బలు తిన్నాడు. ఎందుకు దెబ్బలు తిన్నాడు? ఆయన కొట్టిన గాయాలన్నప్పుడు, కొరడాలతో కొట్టినప్పుడు రక్తం అంతా బయటికి రావాలి, చిందించబడాలి. పొలం నాగలు పెట్టి ఎట్లయితే దున్నుతారో సేమ్ ఆయన బాడీ అట్లాగే దున్నబడింది. ఎన్నో గాయాలు, 4,000 చిల్లర గాయాలు దున్నబడింది మొత్తం కూడా. ఆయన చివరి రక్తం బొట్టు వరకు కూడా
ఈ భూమి మీద దార పోసి చనిపోయాడు. ఆయన చనిపోకపోతే మనకు మోక్షం లేదు. ఆయన చనిపోతే మన పాపాలన్నీ పోతాయి. మొత్తానికి ఆయన చనిపోయాడు. కొట్టారు, ఈడ్చబడ్డారు, ఆయన కొట్టుకుండా తీసుకెళ్ళారు, మొత్తానికి సిలువేశారు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీని కూడా ఇవ్వలేదు వాళ్ళు సరిగ్గా. ఒక ఆయన పోరాడి తీసుకెళ్ళిపోయి, వాళ్ళు ఏంటంటే ఇజ్రాయెల్ ప్రాంతంలో మనిషి బ్రతికుండగానే వాళ్ళకున్న పొలాల్లో సమాధులు మంచి కట్టుకుంటూ ఉంటారు. ఒక బాగా ధనవంతుడు ఒక సమాధిని తీసుకుంటే నేను తీసుకెళ్ళిపోతాను, ఈయన దేవుడే అని వాళ్ళతో ఏదో పోరాడి తీసుకెళ్ళిపోయి ఆయన అక్కడ పాతి పెట్టారు. పాతి పెడితే తిరిగి 3వ రోజు లేచాడు. ఈ ప్రపంచంలో చాలామంది దేవీ దేవతలు ఉన్నారు, కానీ ఎవ్వరూ కూడా తిరిగి 3వ రోజు లేచిన దేవుడే లేడు. ఎందుకంటే అందరూ జీవ సమాధి, ఆ సమాధి, ఈ సమాధిని మెట్లోనే కలిసిపోయారు. ఒక్క యేసు ప్రభు మాత్రమే తిరిగి 3వ రోజు లేచాడు. అనేక మంది కనిపించాడు, అనేక అద్భుతాలు చేశాడు. యేసుక్రీస్తు చనిపోయిన వాళ్ళని లేపాడు. యేసుక్రీస్తు కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు. యేసుక్రీస్తు చెవులు లేని వారికి వినపడిన వాళ్ళకి వినపడేలా చేశాడు. పక్షవాతం వచ్చి బాధపడుతున్న వాళ్ళకి బాగు చేశాడు. జ్వరంతో ఉన్న వాళ్ళకి బాగు చేశాడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ జస్ట్ ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంటే చాలు, పట్టుకుంటే బాగు అయిపోయింది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా బాగు అవ్వకపోతే. ఆయన దేవుడు కాబట్టి మనకేదైనా ప్రాబ్లం ఉంటే ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన బాగు చేస్తాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మొత్తానికి యేసు ప్రభు వారు వచ్చి మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆయన వెళ్ళిపోయాడు. పోతా పోతా ఒక మాట చెప్పి వెళ్ళాడు, నేను ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని పాడు చేస్తున్నాను, చాలా ప్రళయాలు నేను పంపించాను, చాలా ఇబ్బందులు కలిగించాను, అయినా కూడా మానవుడు మారట్లేదు. కాబట్టి నేను వెళ్ళిపోతున్నా, ఈ ప్రపంచాన్ని నేను పాడు చేయబోతున్నా. మీరందరూ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఈ మాట నిజమైన క్రైస్తవులందరి గుండెల్లో ఉంటుంది. ఈ మాటను పట్టుకొని ఆ పంతులమ్మ గారు ఎక్కడెక్కడో తిరిగి ఎన్నో ప్రాంతాల్లో జాబ్ చేసి, ఈ ఏరియా ప్రజలు, నేను ఇక్కడ జాబ్ చేశాను, కళ్ళ ముందు చాలామంది ప్రజలు ఉన్నారు, వాళ్ళందరూ పాడైపోతున్నారు, వాళ్ళ రక్షణార్థమై నేను ఇక్కడ ఒక మందిరం కట్టానా, ఇక్కడ కట్టారు 28 సంవత్సరాల క్రితం. అక్కడ బోర్డు చూశాను 1997. కానీ ఇక్కడ ఏమైంది, కొంతమంది పాస్టర్ల వల్ల, కొంతమంది ఊళ్ళో వాళ్ళ వల్ల ఏదో డిస్టర్బెన్స్ జరిగింది, వెళ్ళిపోయింది. ఆ తల్లిగారు కూడా పరలోక సన్నిధికి చేరారు. ఎందుకంటే ఆవిడ ఎవరి దగ్గర ఒక పైసా తీసుకోలేదు, అసలు కానుకలు పెట్టి కూడా పెట్టలేదు ఇంతవరకు. ఆవిడ స్వయం కృషితోటి, ఆవిడ కష్టార్జితంతో ఈ మందిరాన్ని కట్టారు. ఎందుకు? నేను చదువు చెప్పిన పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళ కుటుంబస్తులు చాలామంది ఉన్నారు, ఈ ఏరియా అంతా నాకు బాగా పరిచయం, ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళకూడదు, వాళ్ళందరూ రక్షణలోనికి రావాలి అని మాత్రమే ఆవిడ ఇక్కడ మందిరం స్థాపించారు. కాబట్టి మనమంతా కూడా నిజమైన దేవుడు ఎవరైనా తెలుసుకోవాలి. ఈ రోజున మానవుడికి రక్షణ లేదు. ఎవరినన్నా ఒక అమ్మాయిని లవ్ చేస్తే వాళ్ళ తండ్రి చంపేస్తున్నాడు, లేదు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే భార్య చంపేస్తుంది, లేదు నేను ఏదో జాబ్ చేసుకుంటానని ఆర్మీ దగ్గరికి వెళ్తే అక్కడ ఉగ్రవాదులు చంపేస్తున్నారు, లేదు నేను వేరే దేశం వెళ్ళి ఇంకో జాబ్ చేసుకుంటానని ఫ్లైట్ ఎక్కితే ఆ ఫ్లైట్ కూలిపోతుంది, కొత్తగా పెళ్లి చేసుకుంటే హనీమూన్కి వెళ్ళిపోతే భార్య నిర్దాక్షిణంగా చంపేస్తుంది. ఇట్లా మానవుడికి రక్షణ లేదు. అయితే మనకి రక్షణ కావాలి అంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. మనం ఎవరి వైపు చూసి రక్షణ పొందాలి? మనకి రక్షణ కావాలంటే యేసయ్య వైపే చూడాలి. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. మనం ఎవ్వరి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టినా మనకి రక్షణ రాదు, ఎన్ని డబ్బులు ఇచ్చినా మనకి రక్షణ రాదు, ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నా మనకి రక్షణ రాదు, చెప్పులు లేకుండా నల్లబట్టలో లేకపోతే ఎర్రబట్టలో పచ్చబట్టలో ఎన్ని రోజులు ఉపవాస దీక్షలు చేసినా మనకి రక్షణ రాదు. ఆయన వైపు తిరిగి ఆయన దేవుడిని నమ్మితే మాత్రమే మనకి రక్షణ వస్తుంది. ఆ రక్షణే కనుక లేకపోతే ఈ రోజున మనం చనిపోయాము అంటే, మనం చనిపోయిన రోజున మన భార్య మనకి భార్య కాదు, మన భర్త మనకి భర్త కాడు, మన పిల్లలు మనకి పిల్లలు కారు, మన ఇల్లు మనది కాదు, మన డబ్బులు మనవి కాదు, మన పరపతి కూడా మనది కాదు. ఇక్కడ చనిపోయాము అంటే రెండే రెండు, ఒకటి పరలోకం, ఒకటి నరకం. పరలోకానికి వెళితే దేవునితో పాటు యుగ యుగాలు ఉంటావు, ఒకవేళ నరకానికి వెళ్తే యుగ యుగాలు కాలిపోతాం. కాసేపు గంటలో పని చేస్తేనే మాడిపోతాం. ఈరోజు గంట చేసాం గట్టిగా, ముఖమంతా నాది అంతా ఏదో అయిపోయింది, నిలబడలేని పరిస్థితి.
అలాంటిది నరకంలో ఉంటే ఎలా ఉంటుంది? అక్కడ కూడా ఏదో పోతున్నాంలే చూస్తున్నా అంటే కాదు. ఒక్కసారి ఇక్కడ మనం ఈ భూమిని వదిలిపెట్టాము అంటే నరకము మనల్ని వదిలిపెట్టదు. కాబట్టి మనం చనిపోకముందే నిజమైన దేవుడు ఎవరో మనం గ్రహించాలి, లేకపోతే చాలా ప్రమాదం. యేసు ప్రభు వైపు చూస్తే మనకి రక్షణ కలుగుతుంది. ఆయన నమ్ముకుంటే మనకి రక్షణ కలుగుతుంది. ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? అందరి కోసం రాలేదు ఆయన. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు. క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేచెను. చాలామంది అండి ఏదైనా ఒక పని చేయాలి అంటే నాకు నువ్వు ఎంత డబ్బులు ఇస్తావు, ఏదైనా ఒక చోటకి రమ్మంటే ఏదో ఆశించి, ఒక పెళ్లి చేయాలి అంటే ఎంత కట్నం ఇస్తావు, ఒకటి ఏదన్నా మనకు వస్తువు కావాలి అంటే ఇదిగో దీని రేట్ ఎంత. కానీ యేసు ప్రభు అలా కాదు. మనం పాపులమై ఉండగానే, మనం ఒక దొంగ, ఒక వ్యభిచారో, ఒక మోసగాళ్ళం అయితే కనీసం మన చుట్టాలు, మన బంధువులే మనల్ని నమ్మరు. కానీ మనం పాపంలో ఉన్నప్పుడే యేసు ప్రభు వారే భూమి మీదకి వచ్చి చనిపోయాడంట. మనం పాపులుగా ఉండంగానే చనిపోయాడంట ఆయన చనిపోతేనే మనం అంతా పాపుల్లో నుంచి పరిశుద్ధంలోనికి వచ్చాం. తెలుసుకోవాలి. యేసు ప్రభు వారు ఇంకో మాట చెప్తున్నారు. లూకా సువార్త 5వ అధ్యాయము 31-32 వచనాలు. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చుని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. యేసు ప్రభు వారు అందరిలాగా ఆర్భాటంగా ఉండటానికి, లేకపోతే జలసాలు చేసుకోవడానికి, లేకపోతే జనాల వెంట్రుకలు తీసుకోవడానికి, ఆయనకి ఏదో ఒక పెద్ద గుడి కట్టించుకొని ఆయనే ఒక బాబా అవతారం ఎత్తడానికి, ఈ ప్రపంచానికి నేనే ఇంకా నాకు మించినోడు ఎవడు లేడు అనుకోవడానికి రాలేదు ఆయన. ఆయన ఓన్లీ రోగుల్నే బాగు చేయడానికి స్వస్థత అవసరం, పాపికే రక్షణ అవసరం అని ఆయన వచ్చాడు. కాబట్టి మనం తెలుసుకోవాలి, లేకపోతే చాలా కష్టం. మనం మారు మనసు పొందటానికే ఆ విషయం ఆయన పిలవడానికి వచ్చాడు ఇక్కడికి. ఒరే బాబు, ఈ ప్రపంచాన్ని పాడు చేస్తున్నాను, నీ పనిలో నువ్వు బిజీ అయిపోయావు, పొద్దున పోతే సాయంత్రం వస్తున్నావు, నాకు కూలి ఎంత ఇస్తున్నారు, నాకు జీతం ఎంత వస్తుంది, నా బిజినెస్లో ఆదాయం ఎంత వస్తుందో నువ్వు చూసుకుంటున్నావు, ఈ ప్రపంచాన్ని నేను పాడు చేయబోతున్నా, నువ్వు నమ్ముకుంటే నీకు పరలోకంలో మంచి ఉన్నతమైన ప్లేస్ ఉంది, లేకపోతే భయంకరమైన నరకం ఉంది అని పిలవటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి, లేకపోతే చాలా కష్టం. ఆధార్ కార్డులో పేరు తప్పు పడితేనే మనకు వచ్చే గవర్నమెంట్ పథకాలన్నీ రావు, ఆ స్కీములన్నీ రావు. నా ఆధార్ కార్డులో మంచి పేరు ఉందా లేదని చూసుకుంటారు, నా క్యాస్ట్ ఇన్కమ్లో మంచిగా నా పేరు ఉందా లేదని చూసుకుంటారు, ఓటర్ ఐడి కార్డులో నా పేరు ఉందా లేదని చూసుకుంటారు, ఓటీటీ కూడా లిస్టులో ఉందా లేదని చూసుకుంటారు. ఫ్లైట్ ఎక్కాలంటే, వేరే దేశం వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి, ఆ పాస్పోర్ట్లో నా పేరు ఉందా లేదని చూసుకుంటారు. కానీ ఇక్కడ కన్ను మూసి అక్కడ తెరిస్తే అక్కడ ఒక బుక్ ఉంది, ఆ బుక్లో మన పేరు ఉండాలి. దాని పేరే జీవగ్రంథం. ఆ జీవగ్రంథంలో పేరు ఉండటం కోసమే ఈ రోజున పంతులమ్మ గారు ఇక్కడ మందిరం కట్టారు. ఆవిడ చనిపోయిన తర్వాత కూడా అనేక మంది రక్షణలు నడిపించడానికి వాళ్ళ పాప ఇప్పుడు నడిపిస్తున్నారు. ఓ పాస్టర్ గారిని పెట్టి మరీ నడిపిస్తున్నారు. ఆవిడకి చాలా బిజీ, ఆవిడ స్టేట్ వైడ్ ఆఫీసర్. ఆవిడంతా బిజీలో కూడా ఆమెకు వీలైనప్పుడల్లా ఇక్కడికి వస్తూ ఉంటుంది. మా తల్లి గారు ఇక్కడ రక్షణ పొందడానికి అనేక మందికి మందిరం కట్టారు, అందుకని నేను దాన్ని మెయింటైన్ చేస్తాను, నడిపిస్తానని ఇప్పుడు పాస్టర్ గారిని పెట్టి నడిపిస్తూ ఉన్నాను. ఎందుకు? ఈ గ్రామ ప్రజలంతా రక్షణ పొందడానికి మాత్రమే. ఆవిడకి ఎటువంటి ఆదాయం లేదు, ఆవిడ ఖర్చే. ఈ మందిరం వల్ల ఆవిడకి టెన్షన్, రిస్క్ కూడా. అయినా కూడా అనేక మంది రక్షణ పొందాలి అని ఆవిడ ఇక్కడ నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి మనం అంతా కూడా తెలుసుకోవాలి, మన పేర్లు జీవ గ్రంథంలో ఉండాలి. ఈ గంధసిరి గ్రామంలో ఓటర్ లిస్టులో ఉందా, లేకపోతే మనకి ఎమ్మెల్యే తెలుసా, లేకపోతే మనకి ఇంకొక కలెక్టర్ తెలుసా, ఇంకొక ఎంఆర్ఓ తెలుసా, ఇట్లా కాదు. మనకి దేవుడు తెలుసా తెలియదా, మనం దేవుడి కనుదృష్టిలో ఉన్నామా లేదా, మనల్ని ఎవడో పలకరించాడు పలకరియలేదని కాదు, దేవుడు మనల్ని పలకరిస్తున్నాడా లేదా, దేవుడు మనల్ని పోషిస్తున్నాడా లేదా అని మనం దేవుడి మీద ఆధారపడాలి. దేవుడి కనుసనలో మనం ఉండాలి, ఆయన జీవగ్రంథంలో మన పేరు ఉండాలి. లేదంటే భయంకరమైన నరకం. ఇది వాస్తవం, తెలుసుకోవాలి. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మనం అనుకుంటా ఉంటాం, పర్లేదులే, ఉన్నగాడికి ఉంటుంది, తిన్నగాడికి తింటాం, ఏం కాదులే అని అనుకుంటున్నాం. వాక్యం ఏమని చెప్తుందంటే, నీ 2 కళ్ళు సరిగ్గా ఉన్నాయా? ఉన్నా కూడా ఈ లోకంలో నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. ఈ లోకంలో ఒక కన్ను సరిగ్గా లేకపోయినా నువ్వు కనుక పరిశుద్ధంగా జీవించినట్లయితే నీకు పరలోకం ఉంది. 2 కన్నులు కలిగి నువ్వు నరకానికి వెళ్ళటం కంటే ఒక్క కన్నుతోటి నువ్వు పరలోకానికి వెళ్ళటం మేలు.
నీకు 2 చేతులు ఉన్నాయా? కష్టపడి పని చేసుకుంటున్నావా? ఒక చెయ్యి లేకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు పరలోకం ఉంటుంది. 2 చేతులు కలిగి, 2 కాళ్ళు కలిగి, నీకు 2 చెవులు కలిగి ఈ లోకంలోనే నువ్వు ప్రాకులాడుతున్నావంటే దేవుడు నీలో లేకపోతే, నీకు రక్షణ లేకపోతే నీ ప్రయాణం నరకమే. చాలామంది ఏదైనా కూలికి వెళ్తే టయానికి వెళ్ళకపోతే వాళ్ళు ఏమంటారని భయపడతా ఉంటాం. ఆఫీసర్లు అయితే మా పై అధికారులు ఏమన్నా అంటారేమో అని భయపడతా ఉంటాం. రాజకీయ నాయకులు అయితే మా మినిస్టర్ గారు ఏమన్నా అంటారేమో, మా సీఎం ఏమన్నా అంటారేమో అని భయపడతా ఉంటాం. కొంతమంది మీడియా వాళ్ళు అయితే మా ఛానల్ యజమానులు, మా పత్రిక యజమానులు ఏమన్నా అంటారేమో అని మనం భయపడతా ఉంటాం. కానీ మనం దేవునికి భయపడాలి, ప్రజలకు భయపడటం కాదు, దేవునికి భయపడాలి. దేవునికి ఎందుకు భయపడాలి? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. లూకా సువార్త 12వ అధ్యాయము 5వ వచనం. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును, చంపిన తరువాత నరకములో పడదోయ శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడునని మీతో చెప్పుచున్నాను. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మని కూడా ఆయన శిక్షిస్తాడు. మన ఆత్మ సరిగ్గా ఉండటానికి, పరలోకం చేరడానికి మనం చంపిన తర్వాత కూడా మన దేహాన్ని, ఆత్మని నరకంలో వేయకముందే మనల్ని తయారు చేసిన దేవుని మనం ఎరగాలి. ఆయన కనుసనలో మనం బ్రతకాలి, ఆయన కృప కింద మనం ఉండాలి, ఆయన రక్షణ పొందుకొని జీవించాలి. లేదంటే మనం చనిపోయిన తర్వాత మన దేహము నరకం పాలైపోద్ది, మన ఆత్మ నరకం పాలైపోద్ది. కాబట్టి తెలుసుకోవాలి, లేకపోతే చాలా కష్టం. మరి ఎప్పుడు పొందుకోవాలి మనం రక్షణ? పర్వాలేదులే, నాకు ఈ మధ్య తెలిసింది దేవుడు అంటే అని కొంతమంది ఏమో పర్లేదు, అసలు మా కులం దేవుడే, మా దేవుడే, మా చర్చే, మా పొంతులమ్మ గారు మా ఇంటి దగ్గరే ఉంటుంది అని కొంతమంది. కానీ వాక్యం ఏమని సెలవిస్తుందంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. ఈ రోజే మనది చివరి రోజున ఆలోచించాలి. రేపు పొద్దున్న దాకా మనం బ్రతుకుతామని గ్యారెంటీ లేదు. కాబట్టి ఈ రోజే మనం రక్షణ పొందుకోవాలి. ఈ రోజే మనకి రక్షణ దినం. సమయం లేదు, చాలా సమయం ఇచ్చాడు. ఇప్పటికి దగ్గర భూమి మీద 6000 సంవత్సరాల పైబడి మనం అంతా బ్రతుకుతూ ఉన్నాం. అయినా కూడా నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నాం. తెలుసుకుంటే చాలా మంచిది. లేదంటే ఆ సమయం దాటి వెళ్ళిపోయిందంటే మనకి రక్షణ రాదు. యేసు ప్రభు వారు 2వసారి రాబోతున్నాడు. ఆయన వచ్చేసరికల్లా మనం నిజమైన దేవుడు ఆయన నమ్మి బాప్తిసం తీసుకొని ఆ రాకడలో మనం అంతా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. వెళ్ళిపోతే చాలా మంచిది, మిగిలిపోతే భయంకరమైన శ్రమలు ఇంకా ఉన్నాయి. అందుకని వీటన్నిటినీ కాకుండా దేవుడు ఇంకా కూడా మానవుడికి బుద్ధి చెప్పడానికి అనేక భూకంపములు కలిగిస్తున్నాడు, అనేక రోగాలు, వ్యాధులు పెడుతున్నాడు, భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఆయన రాకడికి సూచనని ఎప్పుడో లేఖనాలు సెలవిస్తున్నాయి. అయినా కూడా మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. దయచేసి తెలుసుకోండి, లేకపోతే చాలా కష్టం. అందరూ అనుకుంటా ఉంటారు రక్షణ అంటే ఏంటి, ఇదేమన్నా మతంలోకి దిగేదా? మతంలోకి దిగేది అసలు కాదు, ఇది పరలోకానికి ఎక్కిపోయేది. మరి ఇది ఏమన్నా చిన్న మతమా, లేకపోతే ఏదైనా ఒక చిన్న కులమా? కాదు, ఇది ప్రతి మానవుడికి సమానత్వాన్ని కలుగు చేసేది. యేసుక్రీస్తు ప్రేమమయుడు. మన ఇంట్లో అసలు మనల్ని ఎవరు పట్టించుకోరు. భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు, మన ఊర్లో పెద్ద మనుషులు కావచ్చు, ఎవడు అసలు పట్టించుకోడు. కానీ దేవుడు మాత్రం ప్రతి మనిషి కోసం ప్రాణం పెట్టాడు. అందుకని ఆయన అమితమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మనం ఆ ప్రేమను అర్థం చేసుకోవాలి. రక్షణ అంటే ఏమీ లేదు, యేసు ప్రభు దేవుడే అని మన హృదయంలో విశ్వసించాలి. అయ్యా, నాకు ఇప్పటి వరకు తెలియదు నువ్వే దేవుడు అని, నేను ఇప్పుడు తెలుసుకున్నాను, నేను రక్షణ పొందుకుంటాను అని నీ నోటితో ఒప్పుకోవాలి. నీ పాపాలు నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభు దేవుడని హృదయంలో విశ్వసించాలి. అంతే నీకు రక్షణ. నువ్వేమి ఇంకా గుండు చేర్చుకోవాల్సిన అవసరం లేదు, నువ్వేం కొబ్బరికాయలు నిమ్మకాయలు తేవాల్సిన అవసరం లేదు, కానుకలు పెట్టిన డబ్బులు ఒక పైసా కూడా వేయాల్సిన పని లేదు. నీ డబ్బులు అసలు దేవుడికి అవసరమే లేదు. ఈ సమస్తాన్ని నోటి మాటతోటి కలుగజేసిన దేవుడికి నీ డబ్బులు ఎందుకు? నీ హృదయం కావాలి. కానీ నీ హృదయంలో దేవుడు కాకుండా ఇంకెవరున్నారు? తెలుసుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదం. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించినది. ఏ రోజు దేవుడు వస్తాడో తెలియదు. నువ్వు సిద్ధంగా ఉన్నావా, దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు. లేదంటే భయంకరమైన నరకం ఉంది, తప్పదు. చాలామంది పైకి నేను యేసు ప్రభు నమ్ముకుంటానని అంటారు. గుట్కాలు తినేవాళ్ళు తింటానే ఉంటారు, బీడీలు తాగేవాళ్ళు తాగుతూనే ఉంటారు, మందు తాగేవాళ్ళు తాగుతూనే ఉంటారు, మోసం చేసే మాటలు చెప్తానే ఉంటారు, అబద్ధాలు మాట్లాడుతూనే ఉంటారు.
వీళ్ళ ముందు ఒక మాట, వాళ్ళ ముందు ఒక మాట, ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ. ఎన్ని రోజులు ఇక్కడ ఎవరు చూడకపోవచ్చు ఈ లోకంలో, కానీ దేవుడు మాత్రం చూస్తూనే ఉన్నాడు. మనం పెట్టుకునే సీసీ కెమెరా ఆ పరిధి వరకే. ఆయన సీసీ కెమెరా ప్రపంచం అంతా. భూమి అనేది ప్రపంచంలో చాలా చిన్నది, ఇంకా చాలా గ్రహాలు ఉన్నాయి. ఆయన చూస్తూనే ఉంటాడు. కాబట్టి మనం నీతిగా న్యాయంగా ఉండాలి. ఆయన రాజ్యం సమీపించింది. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఈ ప్రపంచంలో మానవుడికి తృప్తి లేక డబ్బులు పెట్టుకొని మందు తాగుతున్నాడు. దేవుడిచ్చిన జ్ఞానం కాదు, నాకు ఇంకా ఎక్కువ జ్ఞానం కావాలనుకుని సారాయి ప్యాకెట్లు తాగుతున్నారు, కళ్ళు తాగుతున్నారు, బీర్లు తాగుతున్నారు, బ్రాందీలు తాగుతున్నారు. ఆ జ్ఞానం ఓన్లీ ఒక 2 గంటలే, ఆ సంతోషం ఓన్లీ ఒక 2-3 గంటలే. అదే ప్రభువును కనుక నమ్ముకుంటే సదాకాలం సంతోషంగా ఉంటాం. కాబట్టి మనం ఆయన రమ్మంటున్నాడు. ఎవరు చెప్పరు. మనకి ఏదైనా బాగోలేకపోతే ఎవడు మన బంధువులే పట్టించుకోరు. కానీ ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నీకు ఆరోగ్యం సరిగ్గా లేదా, దేవుడి దగ్గరికి రావాలి. నీకు డబ్బులు అవసరమైనయా, మనుషుల మీద కాదు నువ్వు ఆధారపడాల్సింది, దేవుడి దగ్గరికి రావాలి. ప్రభువా, ఇదిగో నా పరిస్థితులు అయిందయ్యా, మరి నువ్వే నన్ను కలుగు చేసావు, నువ్వే నన్ను పెంచావు, నువ్వే నన్ను పోషించావు, నువ్వే నన్ను రక్షించుకున్నావు, నేను నిన్ను నమ్ముకున్నాను, నువ్వు తప్ప ఇంకెవరయ్యా అని దేవుడి మీద ఆధారపడాలి. మనుషులు ఇచ్చే డబ్బుల కోసం, మనుషులు చేసే సాయం కోసం మనం ఎన్ని రోజులు ఉంటాం? దేవుడి మీద ఆనుకొని ఉండాలి. ఆయనే పిలుస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఏ దేవుడు పిలవడు. తెలుసుకోవాలి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నీకు సంతోషం లేదా, నేను సంతోషం ఇస్తా. నీకు అప్పులు ఉన్నాయా, నీ అప్పులు నేను తీరుస్తా. నీకు వ్యాధి ఉందా, నీ వ్యాధి నేను బాగు చేస్తా. నీకు ఇంట్లో సమస్యలా, నేను బాగు చేస్తా. రమ్మంటున్నాడు. కానీ ఈ రోజున వాటిని విని ఈ చెవితో వదిలేస్తున్నాడు మానవుడు. విని ఆయన దగ్గరికి వెళితే చాలా సంతోషము, చాలా నెమ్మది. ఈ ప్రపంచంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు, చాలామంది దేవతలు ఉన్నారు. ఎవ్వరు చెప్పట్లేదు ఈ మాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన తప్ప ఎవ్వడు కూడా మనల్ని పరలోకానికి తీసుకెళ్లే మార్గము లేదు. ఆయనే మనల్ని పరలోకానికి తీసుకెళ్లే మార్గము. ఈ లోకంలో ప్రతి ఒక్కడు అబద్ధికుడే, కానీ ఆయన మాత్రమే సత్యవంతుడు. ఈ ప్రపంచంలో అక్కడికి పోతే అది జరుగుతుంది, ఇక్కడికి పోతే ఇది జరుగుతుంది, అందరూ భ్రమ పెడుతున్నారు. కానీ మనం చనిపోయిన తర్వాత నిత్య జీవం ఇచ్చేది ఆయనే. ఎందుకంటే ఆయనే జీవము, ఆయన నిత్య జీవము. కాబట్టి మనం ఆయన నమ్ముకొని ఉండాలి. ఎందుకు మరి దేవుడు మనకి ఇవన్నీ చెప్తున్నాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. నువ్వు వ్యభిచారివైనా నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, నువ్వు దొంగవైనా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు త్రాగుబోతువైనా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు అబద్ధికుడివైనా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మనిషి ముందు వేరే వేరే మాటలు చెప్తున్నావు, అయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే లోకంలో నువ్వు ఉన్నావు. ఆయన నోటి మాటతోటే కలుగు చేస్తున్నాడు ఈ లోకాన్ని, కానీ నిన్ను మాత్రం చేతితో తయారు చేస్తున్నాడు. నేను ఇంకా ప్రేమిస్తున్నాడు లోకం కంటే ఎక్కువగా. ఈ విషయాన్ని గ్రహించకపోతే చాలా కష్టం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. నమ్మి యేసు ప్రభు దేవుడు అని నమ్మాలి. నమ్మిన వెంటనే బాప్తిసం తీసుకోవాలి. నువ్వు యేసు ప్రభు నమ్మి బాప్తిసం తీసుకోకుండా నువ్వు కారులో తిరిగినా వ్యర్థమే, బండి మీద తిరిగినా వ్యర్థమే, నువ్వు ఏ పని చేయి, పొలం పని చేసినా వ్యర్థమే, బిజినెస్ చేసినా వ్యర్థమే, ఉద్యోగం చేసినా వ్యర్థమే. యేసు ప్రభు దేవుడు అని నమ్మావా, ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలి. తీసుకోకపోతే నువ్వు ఇంకా పాపివే, నువ్వు ఇంకా లోకంలోనే ఉన్నావు. ఆ తీసుకుందామని ఇంకా సమయం ఉందంటే, ఒకవేళ ఈరోజు చనిపోతావు, నీ ఇంట్లో వాళ్ళంతా ఏం చేస్తారు? ఏడుస్తారు, బొరుగులు తెప్పిస్తారు, తమలపాకులు తెప్పిస్తారు, పూలదానలు తెప్పిస్తారు, చిల్లర డబ్బులు తెప్పిస్తారు, చుట్టాలందరికీ ఫోన్లు చేస్తారు, బాక్స్ ఒకటి తెప్పిస్తారు, వస్తారు, అందరూ 1-2 రోజులు ఏడుస్తారు, తీసుకెళ్ళిపోయి పాతి పెడతారు. 3వ రోజు 5వ రోజు చిన్నదినమని చేస్తారు హిందువులు అయితే. అదే క్రైస్తవులు అయితే ఆదరణ కూడికని చేస్తారు, పంతులమ్మ గారికి చేసినట్టుగా ఆదరణ కూడికని. ఆదరణ కూడికి టయానికి ఒక ఫోటో రెడీ చేసి పెడతారు ఎవరిదైనా. మన ఫోటో ఒక గోడకు ఉండటమే కాదు,
మనం ఇక్కడ చనిపోతే దేవుడి దగ్గరికి ఉండాలి. పంతులమ్మ గారు దేవుడి దగ్గర ఉన్నారు. ఆవిడ క్రియలు అలాంటి, ఆవిడ చుట్టుపక్కల ఆవిడ పేరు చాలా ఉంది. ఆవిడంత సేవ చేశారు. గవర్నమెంట్లో ఉండి కూడా ఆవిడ ప్రజా సేవ చేశారు. దేవుని పక్షాన్ని కూడా ఆవిడ సేవలోనే ఉన్నారు. అనేక మందికి రక్షణ కలగన్న భారంతో ఈ మందిరం కట్టారు. కానీ ఇక్కడ ప్రజలేమో అసలు దేవుని మందిరం అంటే లెక్కలేదు. కానీ తెలుసుకోవాలి, రోజులన్నీ సరిగ్గా ఉండవు, రోజులన్నీ మారిపోతున్నాయి. ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు పొద్దున కనిపించట్లా, రేపు ఉన్న వాళ్ళు ఎల్లుండి కనిపించట్లా. మన బంధువులే, మన మిత్రులే చాలా మంది చనిపోయారు. మరి మనం ఎందుకు చనిపోలేదు? దేవుడు ఈ రోజన్నా నువ్వు రక్షణ పొందుతావేమోనని ఇంకా మనల్ని బ్రతికిచ్చే ఉన్నాడు. అదే రక్షణ కనుక లేకపోతే చాలా వ్యర్థం జీవితం. తెలుసుకోవాలి. అయితే అయిందిలే, నాకు ఇంకా సమయం ఉంది, నేను రక్షణ పొందుకుంటాను, ఇంకా నాకు కొద్దిగా టైం ఉంది అనుకుంటే భయంకరమైన నరకం ఉంది. వాక్యం ఈ విధంగా సెలవిస్తున్న మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. నరకం అంటే అందరూ తమాషా అనుకుంటారు. నరకమున అగ్ని ఆరదు, వాని పురుగు చావదు. మనకి చావు కావాలనుకున్న నరకంలో రాదు. శరీరం అంతా కాలిపోతానే ఉంటుంది, మళ్ళీ శరీరం తయారవుతూనే ఉంటుంది, మళ్ళీ కాలిపోతూనే ఉంటుంది, మళ్ళీ తయారవుతూనే ఉంటుంది. యుగ యుగాల బాధ భరించలేము. బైబిల్లో 2 వ్యక్తులు ఉన్నారు. ఒకడు బాగా ధనవంతుడు, ఒకడేమో దరిద్రుడు. ఈ ధనవంతుడు బాగా తిని ఆ ఎముకలన్నీ కిందేస్తూ ఉండేవాడు, బల్ల మీద ఆ రొట్టె ముక్కలన్నీ కిందేస్తూ ఉండేవాడు, అన్నం మెతుకులన్నీ కిందేస్తూ ఉండేవాడు. పాపం ఆ దరిద్రుడు అవే ఏరుకుని తింటూ ఉండేవాడు. ఆ దరిద్రుడికి ఎప్పుడు నాకు ఆయన ధనవంతుడు భోజనం చేస్తాడా, నాకు కూడా ముక్కలేస్తాడని ఎదురు చూస్తూ ఉండేవాడు. అంత పేద స్థితి. దరిద్రుడు పాపం ఒళ్ళంతా పుండ్లు, కుక్కలు వచ్చి నాకుతూ ఉండే ఆ పుండ్లు, ఈగలు ముసురుతూ ఉండేవి. అయినా చిరాకు పడకుండా నమ్మకంగానే బ్రతికాడు. ఇద్దరు ఒక రోజున చనిపోయారు. ఈ ధనవంతుడేమో భయంకరమైన నరకానికి వెళ్ళాడు, ఈ దరిద్రుడేమో అబ్రహాము రొమ్మును కొనిపోబడ్డాడు. ఎందుకంటే బ్రతికిన రోజులు నమ్మకంగా ఉన్నాడు. ఈ ధనవంతుడు కూడా క్రైస్తవుడే, యేసు ప్రభు నిజమైన దేవుడని కూడా తెలుసు. కానీ వాడు ఏ రోజు కూడా దేవుడికి లోబడి వాక్యానుసారం బ్రతకలేదు. వాడి ఇష్టానుసారం తిన్నాడు, తాగాడు, సుఖించాడు. ఈ దరిద్రుడేమో అబ్రహాము రొమ్మును ఉన్నాడు. అక్కడికక్కడ కనిపిస్తున్నారు. అయ్యా తండ్రివైన అబ్రహామా, నేనేంటయ్యా ఈ నరకంలో యాతన పడిపోతున్నాను పాతాళంలో, మరి ఆ దరిద్రుడేమో నీ రొమ్మునున్నాడు తండ్రి, నాకు బాగా దాహం వేస్తుంది, ఆ దరిద్రుడు నా దగ్గరికి పంపించు, ఒక్క చిటికిన వేలు అట్లా ముంచి నీళ్ళలో నా నాలుక మీద వేస్తాడేమో, నేను బ్రతుకుతానయ్యా. కుదరదు, నువ్వు బ్రతికినప్పుడు నీ ఇష్టానుసారంగా బ్రతికావు, నీకు మాకు అగాధం ఉంది, ఇక్కడి నుంచి అక్కడికి ఎవరు రాలేరు, అక్కడి నుంచి ఇక్కడికి ఎవరు రాలేరు. భూమి మీద ఉన్నప్పుడే నిజమైన దేవుడు యేసుక్రీస్తును నమ్మి బాప్తిసం తీసుకొని ఆయన వాక్యానుసారం జీవించి ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కదా అని అక్కడి నుంచి శబ్దం వస్తుంది. అయ్యా సరేనయ్యా, నేనంటే పోయాను, నాకు 5 సహోదరులు ఉన్నారు, అన్నదమ్ములు 5 ఉన్నారు, ఆ దరిద్రుని ఒక్కసారి భూమి మీద కన్నా పంపించయ్యా, వాళ్ళకన్నా సువార్త చెప్తే వాళ్ళన్నా యేసుప్రభు నమ్ముకొని బాప్తిసం తీసుకొని నమ్మకంగా బ్రతుకుతారు. కుదరదు. నువ్వు మంచిగా నమ్ముకొని బాప్తిసం తీసుకొని రక్షణలో ఉండి వాక్యానుసారం బ్రతుకుతూ నీ ఇంటిలో వారికి కూడా నువ్వే రక్షణ మార్గంలోకి నడిపించాలి. నీ ఇంట్లో వారికి నువ్వే సువార్తను ప్రకటించుకోవాలి. నువ్వు చనిపోయి నరకానికి వెళ్ళిపోతావు, నీ ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళకి సువార్త చెప్పేవాళ్ళు లేరు. అది పరిస్థితి. కాబట్టి దయచేసి మీరంతా కూడా యేసు ప్రభు నిజ దేవుడిగా అంగీకరించండి. యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల నీ కులం మారదు, యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల నీ మతం మారదు, యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల నీ పని మారదు, యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల నీ ఊరు మారదు, యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల నీ మనసు మారుతుంది. నీ మనసు మారితే దేవుడు జీవితాన్ని మారుస్తాడు, నీ బ్రతుకు మారుస్తాడు, నీకు నిత్య జీవం ఇస్తాడు. కాబట్టి దయచేసి మీరంతా కూడా నరకానికి వెళ్ళటం ఇష్టం లేకనే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు. ఈ ఊరి ప్రజలు నశించిపోవడం ఇష్టం లేకనే పంతులమ్మ గారు ఇక్కడ మందిరాన్ని కట్టారు. దయచేసి మీరు ఈ విషయాన్ని గ్రహించండి. ఆదివారం పాస్టర్ గారిని పెట్టారు, మంచి వాక్యం, మంచి పాటలు ఉంటాయి. మీకు అలవాటైతే మీకు అర్థమవుతుంది. ఆడేదో పాపం ఆ బాక్స్ పోయిన, ఆ స్పీకర్ పోయిన బాక్స్ ఒకటి పెడితే ఆ మాటలు మీకు అర్థం కావు, మీకు లోపలికి వస్తే అర్థమవుతాయి. కాబట్టి ఆదివారం రండి. దేవుడు చెప్పాడు 6 రోజులు నువ్వు కష్టపడి పని చేయి, 7వ రోజు నువ్వు పనే చెయ్యొద్దు, నువ్వు నా సన్నిధిలో ఉండాలి. కానీ ఈ రోజున మానవుడు కక్కుర్తి, ఓమో నాకు పని ఉంది, పని చేసుకోకపోతే నాకు డబ్బులు రావు, నేను సన్నిధికి పోతాను, తర్వాత ఇప్పుడు 1 గంట
లేకపోతే ఆ రోజు కూడా రాకుండా మానేసే వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు 6 రోజులు కష్టపడి నీ పని చేసుకొని 7వ రోజు నువ్వు మందిరానికి వస్తే నీకు వచ్చే చిన్న జీతమైనా సరే దేవుడు శాంతిగా సంతోషంగా నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అదే సమృద్ధి. వద్దు నాకు ఈ రోజు కూడా కావాలి అనుకుంటే నీ జీవితం అంతా రోగాలే, నీ జీవితం అంతా అప్పులే, నీ జీవితం అంతా నష్టాలే, నీకు ఎటువంటి ఉపయోగము లేదు. 6 రోజులు కష్టపడి పని చేయాలి, 7వ రోజున నువ్వు ఖచ్చితంగా మందిరంలో ఉండాలి. మందిరంలో ఉండి ఏం చేయాలి? ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమంట. మనం దేవుని పని చెయ్యాలి. ఆదివారం రోజు దేవుని పని చెయ్యాలి. పాస్టర్ గారి కంటే ముందే మనమే రావాలి, తాళాలు తీయాలి, ఇదంతా చిమ్మాలి, బాత్రూములు గడగాలి, అవసరమైతే ఆ బయట గడ్డి బీకాలి. మేమంతా ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. పంతులమ్మ గారు ఒక 500 పెడితే ఎవరినన్నా మొత్తం పీకేస్తారు. అది ఆశీర్వాదం. అందుకే మేమంతా చేసాం ఇప్పుడు దాకా. ఎండలో గడ్డి పీకితే ఆశీర్వాదం దేవుని మందిరంలో, కసుపు పుడిస్తే ఆశీర్వాదం దేవుని మందిరంలో, బూజు దులిపితే ఆశీర్వాదం దేవుని మందిరంలో. అందుకే చేసాం. కాబట్టి మీరు కూడా మీ పనులు మాత్రమే మీరు చేసుకోవటం కాదు, ప్రభు పని కూడా చేయాలి. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు, యేసుక్రీస్తు కార్యములను చెయ్యరు. దేవుడేమో నువ్వు చేసిన పాపాల నిమిత్తం మానవ రూపంలో ఆయనే భూమి మీదకి దిగి వచ్చాడు. నీకోసం దెబ్బలు తిన్నాడు, నీకోసం తిట్టించుకున్నాడు, నీకోసం కొట్టించుకున్నాడు, నీకోసం ప్రాణం పెట్టాడు. కానీ నీకేమో లెక్కలేదు. దేవుడు అంటే లెక్కలేదు, దేవుడి మందిరం అంటే లెక్కలేదు, దైవజనుడు అంటే లెక్కలేదు, వాక్యం అంటే లెక్కలేదు. మనిషి ముందు మనిషి మాటలు ఎంతసేపు చేస్తావు బురుడి? దయచేసి తెలుసుకోండి, ఈ లోకం శాశ్వతం కాదు. ఏ రోజైనా చనిపోవచ్చు. చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీ ప్రయాణం ఎక్కడికి? భయంకరమైన త్రాగుబోతుని, త్రాగి రోడ్డు మీద దొర్లాడేవాడిని. 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతిలో గుండు చేసుకున్నా. ఏం ఉపయోగం? నేను హిందువుని, నేను క్రిస్టియన్ కాదు. ఇప్పటికి నా సర్టిఫికేట్ మార్చుకోవాలా. దేవుడే నా సర్టిఫికేట్ని, నా కులాన్ని, నా మతాన్ని మార్చుకోమని చెప్పలా. నా మనసు మార్చుకోమన్నాడు. నా మనసు మార్చుకున్నాను. నా బ్రతుకుని ఆయన మార్చాడు. నేను అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు దేవుడు నన్ను త్రాగు నుంచి విడిపించలా. నేను తిరుపతిలో గుండు చేసుకున్న విడిపించలా. కాశీ నుంచి కన్యాకుమారి దాకా అన్ని టెంపుల్స్ తిరిగా నేను. యేసు ప్రభు నా జీవితాన్ని మార్చాడు. అందుకే ఈరోజు ఊరు తిరిగి నేను సువార్తను ప్రకటిస్తూ ఉంటాను. అసలు పనులే మానేశాం, వేరే పనే వద్దు. నేను ఎప్పుడో చనిపోవాల్సిన వాడిని దేవుడే నన్ను బ్రతికించాడు. దేవుడి పనే చేస్తాను. అందుకే ఊరు తిరిగి చెప్తా ఉంటాం. దయచేసి మీరు కూడా మీ పనులు మీరు చేసుకోండి. మీరు కూడా నాలాగా దేశం మీద పడి తిరగమని కాదు. మీ పనులు మీరు చేసుకోండి. 6 రోజులు మాత్రమే చేసుకోండి. 7వ రోజు మీరు ఖచ్చితంగా దేవుని మందిరంలో ఉండాలి. మీరు దేవుని మందిరంలో లేరు అంటే మీ పతనం స్టార్ట్ అయింది అని అర్థం. నువ్వు ఈ రోజున పచ్చగా ఉండొచ్చు, నీకు కొన్ని డబ్బులు ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, నీ పిల్లల కుటుంబం అంత సంతోషంగా ఉండొచ్చు, కానీ అది మంచిది కాదు. అది తాత్కాలికమైన సంతోషం. కాబట్టి మీరంతా దేవుడిని నమ్ముకోండి, బాప్తిసం తీసుకోండి, మంచిగా దేవుడి కోసం బ్రతకండి, చర్చికి రండి, మీ జీవితాన్ని మార్చుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ ఊరిని, ఈ సంఘాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.